చాలా ఉన్నాయి. వాడే విషయంలో, కొనే విషయంలో, ఎదుటి వ్యక్తికి షేర్ చేసే విషయంలో మనం పరిచయం చేసిన తర్వాత ఆ సమాచారం తీసుకోవడం కోసం మనం ఫాలో అప్ చేయాలండి. ఒక హెల్త్‌కి ఇచ్చినా, వ్యవసాయానికి ఇచ్చినా, పర్సనల్ కేర్ ఇచ్చినా, హోమ్ కేర్ ఇచ్చినా, ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ప్రొడక్ట్స్ మనం ఇచ్చినా కానీ, అక్కడ ఒక కస్టమర్ అయితే కస్టమరు, ఒక ప్రాస్పెక్ట్ అయితే ప్రాస్పెక్ట్, లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే డిస్ట్రిబ్యూటరు. ఇంకా చూసినట్లయితే ఈవెన్ మనం ఒక సిల్వర్, స్టారు, గోల్డ్, బ్రౌన్ అయినా గానీ ఫాలో అప్ చేసే విషయాలుంటాయి ఇంకా. కానీ స్టార్టింగ్‌లో ఇప్పుడు 5% ఉన్న వ్యక్తిగా వీళ్ళు మనం ఒక వరే ఉన్నారు. ఇప్పుడు ఈ కస్టమర్‌కి ఒక హెల్త్ పరంగా ఇచ్చాము. హెల్త్ పరంగా ప్రాబ్లమ్ ఏంటి? ఏమేం ప్రొడక్ట్స్ ఇచ్చాము? ఎన్ని రోజుల నుంచి ఆ ప్రాబ్లమ్ ఉంది? ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళ ఫేస్ చేసే విధానం ఎలా ఉంది? దానికి ఈ ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయని మనం క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఇచ్చాం గదా! వాడుకుంటారు గదా! అని వదిలేయకూడదు. ఇక్కడ మనకి ఇచ్చిన తర్వాత తను వాడుతున్నాడా లేదా? తనకి మర్చిపోతున్నాడా? కంటిన్యూ‌గా వేసుకుంటున్నాడా లేదా? మనం చెప్పినట్లు వేసుకుంటున్నాడా లేదా? రెడ్ గమనించడం. ఆ చేంజెస్ ఏమన్నా సింప్టమ్స్ కనిపిస్తున్నాయా? అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా? వాళ్ళ ఒపీనియన్ ఎలా ఆ ప్రొడక్ట్ ఇచ్చామా, చేతులు కడిగేసుకున్నాం, వచ్చేసామా. అలా ఉంటున్నారు. అందుకే ఒకసారి వాడిన వ్యక్తి రెండోసారి వాడట్లేదు. ఒక కస్టమర్‌గా ఉన్న వ్యక్తి కస్టమర్‌గానే ఉంటున్నాడు గానీ, డిస్ట్రిబ్యూటర్‌గా మారట్లేదు. కానీ మనం అక్కడ కస్టమర్‌గా ఒక ప్రొడక్ట్ పరిచయం చేస్తారు ఎవరైనా గాని. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్ అనేది కస్టమరే తయారవుతారు. ఆ కస్టమర్ అంటే మనం ప్రొడక్ట్ షేర్ చేసినప్పుడు, ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఫాలో అప్ చేయకపోతే, ఆ ప్రొడక్ట్ రిజల్ట్ తీసుకోలేము. ఒక కస్టమర్ కాస్త డిస్ట్రిబ్యూటర్‌గా మారలేరనమాట. అలాగే డిస్ట్రిబ్యూటర్‌గా ఐడీ వేసుకున్న వ్యక్తికి కూడా టీమ్ బిల్డ్ అవ్వడం విషయంలో గావచ్చు, జూమ్ మీటింగ్ విషయంలో గావచ్చు, ఇలా ప్రతీదీ గూడా మనం ఒక డిస్ట్రిబ్యూటర్‌కి గాని, కస్టమర్‌కి గాని ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మనం సమాచారం ఇవ్వడం కోసం మనం ఫాలో అప్ చేయాలి. ఒక ప్రొడక్ట్ ఇచ్చేది వరకు ఫాలో అప్ చేసే విధానం వేరు. ఇచ్చిన తర్వాత ప్రొడక్ట్ అబ్జర్వేషన్ కోసం మనం ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధానం వేరు. దాన్ని మనం ఫాలో అప్ అని చెప్పొచ్చనమాట. ఈ విధంగా మనం కనుక ఫాలో అప్ చేయగలిగితే ఒక కస్టమర్‌కి, ఒక డిస్ట్రిబ్యూటర్‌కి అక్కడ మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ వాడే ప్రాసెస్‌లో ఈరోజు అన్‌నోన్ పర్సన్స్ కూడా చక్కగా మాట్లాడి రిసీవ్ చేసుకుంటున్నారు అంటే కారణం ఏంటంటే, ప్రొడక్ట్ రిజల్ట్ ఒకటి, మనం మాట్లాడే విధానం, ఫాలో అప్ చేసే విధానం అన్నమాట. ఇక్కడ మనకి ఆ మూమెంట్‌లో ఒక వ్యక్తికి ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత తనకు ఆ రిజల్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్ వస్తదండి. మంచి రిలేషన్ బిల్డ్ అవుతది. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా కస్టమర్ కాస్త హ్యాపీ కస్టమర్ అవుతారు. హ్యాపీ కస్టమర్ కాస్త డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఈ విధంగా మనకి బిజినెస్ డెవలప్ అవ్వడంలో మనం ఒక కస్టమర్‌ని, డిస్ట్రిబ్యూటర్‌ని ఫాలో అప్ చేసినట్లయితే మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతూ మనకి బిజినెస్ అనేది డెవలప్ అవ్వడానికి పీవీలు పెరగడానికి గావచ్చు, టీమ్ బిల్డ్ అవ్వడం కోసం గావచ్చు, ప్రతీదీ గూడా హెల్ప్ అవుతుంది. మరి ఈ విధంగా మనం ఎవరినైనా ఫాలో అప్ చేస్తున్నామా? ఆలోచన చేయండి. ఇస్తున్నాం, వస్తున్నాం. వాళ్ళు వాడట్లేదు, వీళ్ళు వాడట్లేదు. వాళ్ళకి చెప్పా, వీళ్ళకి చెప్పా అన్నాం. ఈవెన్ ఒకసారి చెప్పి వాడని వ్యక్తికి కూడా రెండోసారి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఒక ఇచ్చిన వ్యక్తికే కాదు, ఒకసారి ఏదో హడావుడిలో చెప్పాము, లేకుంటే వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు, మనకు చెప్పడం రాలేదు. కనీసం అక్కడ మళ్ళీ మనం ఒక ప్రొడక్ట్ యూజ్ చేయించడానికి ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా వస్తారండి. ఫాలో అప్‌లో అంత బలం ఉంది. నెక్స్ట్ ఫాలో అప్ అంటే ఏంటో చెప్పాను. అసలెందుకు చేయాలి ఫాలో అప్? ఎందుకు చేయాలంటే మనము ఒక కస్టమర్‌కి ఇచ్చిన తర్వాత అతనికి ఏదైతే ప్రొడక్ట్ ఇంట్రెస్ట్ పెరిగిందో, నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ ఇంట్రెస్ట్ పెంచడానికి, మళ్ళీ మళ్ళీ దాన్ని అభిరుచి పెంచుకోవడానికి, దాన్ని మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేసుకోవడానికి, ఓకేనా? ఆ వ్యక్తికి పదే పదే ఆ ప్రొడక్ట్ మీద అవగాహన కల్పించడం కోసం, తను ఇష్టపడుతున్నాడా లేదా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం కోసం మనం ఫాలో అప్ చేయాలి. అది చేస్తే అతని ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది. ఒక టీ పొడి ఇచ్చిన వ్యక్తికి ఇంకో మిగతా ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు టీ పొడి నచ్చింది గదా! మిగతాయి గూడా వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ అభిరుచుల్ని పెంచుకోవడం కోసం అతనికి మన ప్రొడక్ట్స్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరగడం కోసం, ఎక్కువ ప్రొడక్ట్స్ వాడే విధంగా ప్రేరేపించడం కోసం మనము క్లారిటీ ఇవ్వడం అంటాము, కమ్యూనికేట్ చేయడం అంటారు, కన్వీనియన్స్ చేయడం అంటారు. ఈ విధంగా మనకు ఆ వ్యక్తికి ప్రొడక్ట్ అనేది మనం ఇప్పించడం వల్ల
ఫాలోఅప్ చేయడం వల్ల అక్కడ అతను ఇంకా ఇంట్రెస్ట్ గా ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడండి. ఒక హెల్త్ పరంగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకేమున్నాయి, మా ఇంట్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది, మా ఇంటి దగ్గర వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని ఎంతో ఆహ్లాదకరంగా ఒక ఎగ్జైట్మెంట్ తో అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు వాడాలి, వీళ్ళు వాడాలని ఇక ఆయాస ప్రయాసాలతో తాపత్రయపడుతూ ఉంటారన్నమాట. సో ఆ మూమెంట్ అనేది కనపడుతుంది. ఆ విధంగా మనం తీసుకురాగలుగుతాము. ఆ ప్రొడక్ట్ లో ఆ రిజల్ట్ ఉంది కాబట్టి, ఆ మూమెంట్ ఉంది కాబట్టి మనము ఒక ప్రొడక్ట్ వాడితే ఓకే వాళ్ళు పేస్టే వాడారు కదా, పేస్టే ఇద్దాము, టీ పొడి వాడారు కదా, టీ పొడే ఇద్దామని చాలా మంది ఓన్లీ వాళ్ళ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం, వాళ్ళ బిజినెస్ లో క్వాలిఫై అవ్వడం కోసం, పాయింట్ల కోసం పరిచయం చేసి ఫాలోఅప్ చేయడం కాదండి. అక్కడ ఆ వ్యక్తి ఒకటి వాడిన తర్వాత ఇంకొక ప్రొడక్ట్ వాడేందుకు, ఒకసారి పర్చేజ్ చేయడం వచ్చిన వ్యక్తిని కన్సిస్టెన్సీలోకి తీసుకొని వచ్చేందుకు, కన్సిస్టెన్సీ చేసిన వ్యక్తిని ఇంకా మనం చూసినట్లయితే ఒక డిస్ట్రిబ్యూటర్ గా, నెట్వర్కర్ గా, లీడర్ గా, అలాగే ఇన్కమ్ ఎర్నర్ గా మనం మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి సింగిల్ ప్రొడక్ట్, 2 ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నారు. చాలా మంది గ్రూపుల్లో పెడుతున్నారు. అలాగే చాలా మంది చెప్తూ ఉంటారు, నేను వాళ్ళకి అది ఇచ్చాను, వీళ్ళకి ఇది ఇచ్చాను అని చెప్పి. కానీ అక్కడ మనం మటుకు ఒక వ్యక్తికి ఒక ప్రొడక్ట్, ఈ రోజు రామాంజనేయులు సార్ అలానే వచ్చారండి. ఫస్ట్ బాడీ పెయిన్స్ కానీ సజెస్ట్ చేశారు. తర్వాత హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అని సజెస్ట్ చేశారు. తర్వాత కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఇంట్రడక్షన్ చేశారు. తర్వాత నెట్వర్క్ బిల్డ్ చేస్తే ఇందులో ఇన్కమ్ ఉందని ఒక ఇన్కమ్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఫాలోఅప్ చేశారు. అందువల్ల ఈ రోజు ఒక స్ట్రాంగ్ లీడర్ వచ్చారు. అదే ఆ రోజు వాళ్ళ అప్లైనర్ అలా పరిచయం చేయకపోతే, ఫాలోఅప్ చేయకపోతే, ఈ రోజు రామాంజనేయులు సార్ లాంటి లీడర్షిప్ ఉన్న పర్సన్స్ ని మనం మిస్ అవుతాం. మనలాంటి వాళ్ళు ఎదగడానికి కూడా అవకాశం తక్కువ ఉండదు. అలాగా ఎంతమంది మన టీంలో మిస్ అవుతున్నారో ఒకసారి చెక్ చేయండి. ఇలా మనం ఫాలోఅప్ చేస్తున్నామంటారా? ఇంకా మనకి నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ వాడేటప్పుడు చాలా చాలా డౌట్స్ ఉంటాయండి. కొనేటప్పుడు కావచ్చు, వాడేటప్పుడు కావచ్చు, లేదంటే ఐడి క్రియేట్ చేసేటప్పుడు కావచ్చు, చాలా చాలా డౌట్స్ ఉంటాయి. కస్టమర్ అయితే ప్రొడక్ట్లు వాడేదానికి, కొనేదానికి డౌట్స్ ఉంటాయి. ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే ఐడి క్రియేట్ చేయడానికి, ఇన్కమ్ ప్లాన్ చెప్పడానికి కావచ్చు, కన్సిస్టెన్సీల గురించి కావచ్చు, ఇలా డౌట్స్ అనేది క్లియర్. మనం ఎప్పటికప్పుడు విజన్ క్లియర్ అంటాం కదా. ఒక వ్యక్తి బిజినెస్ బిల్డ్ చేయడానికి తనకున్న డౌట్స్ కొనగలమా లేదా, చెప్పగలమా లేదా, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతామా లేదా, ఎన్నో సందేహాలు ఉంటాయి. వీటి గురించి మనం క్లారిటీ ఇస్తూ ఉండడానికి ఫాలోఅప్ చేయాలి. వాళ్ళు ఒకటి అనుకుంటారు, మనం చెప్పేది ఒకటి, వాళ్ళు రిసీవ్ చేసుకోరు. 1-10 సార్లైనా చెప్పే విధానానికి, అర్థం చేసుకునే విధానానికి చెప్పాలి. ఒక్కొక్కరు ఎమ్మటే క్యాచ్ చేస్తారు, ఒక్కొక్కరు స్లోగా 1-10 సార్లు చెప్పినప్పుడు, లేదంటే వాళ్ళు డౌన్లైన్స్ లో వర్క్ జరిగినప్పుడు నిదానంగా అర్థం చేసుకుంటారు. దీంట్లో ఫాలోఅప్ చేసేటప్పుడు, డౌట్స్ క్లియర్ చేసేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. ఓపిక తగ్గి అసహనంతో చిరాకు పడుతూ అలా ఇలా అనుకుంటే నొచ్చుకుంటారండి. ఎందుకంటే తెలియదు కాబట్టి మన చిన్న పిల్లలు ఏదన్నా కొత్తది చూసినా, ఏదన్నా చెప్తున్నా డౌట్స్ అడుగుతా ఉంటారు. మనం ఒక్కోసారి ఇసిగించుకుంటాం, ఏంట్రా నువ్వు క్వశ్చన్ బ్లాంక్ అయిపోయావు, ఇంత ఇసిగిస్తావు, ఇన్నిసార్లు అడుగుతావు, సైలెంట్ చూడంటాం. మన పిల్లలు కాబట్టి మనం పట్టించుకోరు. కానీ డౌన్ లైన్స్ పిల్లల కన్నా ఎక్కువ చిరాకు పడకూడదు. ఎక్కడ నొచ్చుకోకుండా మనం సానుకూలంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. అర్థమైందంటే మళ్ళీ అడగరు కదా, అర్థమయ్యేదానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే డౌన్ లైన్స్ చెప్తున్నారు కదా అని అప్లైనర్ ని ఎక్కువగా ఇసిగించకూడదు. ఎక్కువగా చెప్పేదండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. తర్వాత నిర్ణయం తీసుకునేలా చేయడానికి, ఈ రోజు ఒక హౌస్ వైఫ్ గా వర్క్ ఎడ్యుకేషన్ నుండి తన నాలెడ్జ్, తన టాలెంట్, తన అవకాశాలన్నీ కూడా ఇంటికే పరిమితమై ఉన్న పర్సన్ కి మనం ఒక డెడికేషన్ గా నిర్ణయం తీసుకునే విధంగా, ఈ బిజినెస్ ఎథిక్స్ ఏంటి, బిజినెస్ లో డెవలప్మెంట్ ఏంటి, తనకున్న టాలెంట్ ఏంటి, తను ఈ రోజు ఎలాంటి ఆపర్చునిటీలో ఉంది, ఇందులో మనం ఎలా డెవలప్ అవ్వగలం అనే నిర్ణయం తీసుకునే దానికి మనం ఫాలోఅప్ చేయొచ్చు. ఈ రోజు చదువుకొని కూడా హౌస్ వైఫ్ గా ఉండి కూడా చాలా మంది చేయలేమేమో, రాలేమేమో అని చెప్పి ఇంట్లోనే అంకితమైపోతున్నారు. బిజినెస్ డెవలప్మెంట్, గ్రోత్ అర్థం కాక. నేనున్నాను అని భరోసా ఇస్తే, క్లారిటీ ఇస్తే, నమ్మకం పెంచితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారండి. మరి వాళ్ళు నిర్ణయం తీసుకునే విధంగా మనం ఫాలోఅప్ చేస్తున్నామా లేదా? మన ఫాలోఅప్ ఎలా ఉండాలి అంటే, కొనేదానికి, ఓడేదానికి, పాయింట్లు వచ్చేదానికే కాదు, నిజంగా అంటే బిజినెస్ వాళ్ళు పర్సనల్ గా, ఫిజికల్ గా డెవలప్ అవుతూ ఒక ఇన్కమ్ ఎర్నర్ గా, లీడర్షిప్ క్రియేట్ అయ్యే విధంగా మనం నిలబెట్టిన రోజున మనం చాలా మంది నేను చెప్తున్నాను వినట్లేదు, నేను చెప్తున్నాను రావట్లేదు అని అనుకుంటారు. కానీ చెప్పిన వాళ్ళందరూ రారండి. మనం చేస్తుంటే చూసి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.
నా టీమ్ కి నేను క్లాసులు చెప్పను, నేను ఎక్కడ మాట్లాడను, నేను హోమ్ మీటింగ్లు చేయను, కానీ నా టీం చేయట్లేదని మనం అనుకుంటాం. ఇది ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? మనం అనుకుంటున్నామా లేదా? కానీ ఇక్కడ మనం చేస్తే మనల్ని చూసి నేర్చుకొని వాళ్ళు అనుసరిస్తారు. ఒక అనుకరణ. చిన్నపిల్లలు ఇమేజ్ చేస్తుంటారు, ఇమిటేట్ చేస్తుంటారు. స్కూల్లో టీచర్ ఏది చేస్తే అది ఇంటికి వచ్చి చేస్తుంటారు. టీచర్ ఏం చేయకపోతే ఏం చేయరు, పాప ముద్దలు కూర్చుంటారు. అలా మనం కూడా మన టీంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి అంటే మనం ఒక క్లాస్ చెప్పినప్పుడు ఎస్ నేను కూడా మా అప్లైనర్ లాగా నేను క్లాస్ చెప్పాలి, నేను అలా మాట్లాడాలి. ఈ రోజు ఎంతమంది జూమ్ మీటింగ్ లో క్లాసులు చెప్తుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం నిర్ణయం తీసుకోవాలా. అలా బిజినెస్ పరంగా కావచ్చు, ఒక ట్రైనింగ్ పర్పస్ కావచ్చు, లీడర్షిప్ క్రియేట్ అయ్యే పరంగా కావచ్చు, ప్రతిదీ కూడా ఫస్ట్ నేను ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనే ఆల్ ఇన్ వన్ లాగా ఉండేలాగా మనం ఉండాలి. అలా నిర్ణయం తీసుకోవడానికి మనం చేసే ఫాలోఅప్ లో నమ్మకాన్ని పెంపొందించుకోవడం. ఎప్పుడైతే మనకి ఆ నమ్మకం 100% అండి, ఐడీలు వేయమని మనకు అప్లైనర్ గా డౌన్ లైన్స్ ఇచ్చినప్పుడు డౌన్ లైన్ కి ఐడీలు ఉపయోగపడే విధంగా, ఐడీలు క్రియేట్ అయ్యే విధంగా చేసుకోవాలి తప్ప తను ఇచ్చాడు కదా అని సైడ్ వేసుకోకూడదు. ఓకేనా? తను మనల్ని మనస్ఫూర్తిగా నమ్మి వస్తున్నారు. వర్క్ చేసే విషయంలో, పాయింట్ల విషయంలో, బిజినెస్ పరంగా ఎక్కడా కూడా, ఎందుకంటే తెలిసి తెలియకో ఏదన్నా సైడ్ గా అట్లా చేసుకున్నా గానీ మన కన్నుని మనం పొడుచుకున్నట్టు ఉంటది. మన కన్నుని మనం ఖచ్చితంగా పొడుచుకున్నట్టే ఉంటది. మన డౌన్ లైన్ సక్సెస్ లోని మన సక్సెస్ ఉంది కాబట్టి నమ్మకాన్ని పెంపొందించేదానికి ఫాలోఅప్ చేయాలి. ఈరోజు చాలా మంది వర్కింగ్ చేసే పర్సన్స్ కావచ్చు, ఒక పల్లెటూరు నుంచి వచ్చే పర్సన్స్ కావచ్చు, ప్రతి ఫీల్డ్ లో ఎవరైనా కానీ ఫస్ట్ వాళ్ళకి నమ్మకం రాదు. కొనేదానికి, బిజినెస్ డెవలప్ చేసేదానికి చాలా మందికి హోప్స్ తక్కువ ఉంటాయి. కానీ వాళ్ళకి డెవలప్ చేస్తూ వాళ్ళలో ఉన్న అంశాలను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి క్లారిటీ ఇచ్చి నేనున్నాను అని భరోసా ఇస్తే అక్కడ నమ్మకం ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ రోజు రామాంజనేయులు సార్ ఎవరో నాకు తెలియదు అసలు. ఇంకొకటి, నేను ఎక్కువగా లేడీస్ తోనే మాట్లాడను, ఇంకా జెంట్స్ అంటే ఇంకా అసలు ఏమీ లేదు, జీరో. అలాంటిది ఒక అన్నోన్ పర్సన్, ఒక జెంట్ మరి నన్ను నిలబెట్టారు అంటే ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఏ విధంగా నాకు నమ్మకాన్ని పెంపొందిస్తే, నేను చెయ్యగలను అని ఏ విధంగా నన్ను నిలబెడితే ఆ నమ్మకం పెరిగిందో చూడండి. దానికి మనం ఫాలోఅప్ చేయాలి. ఊరికే కొనేదానికి లేదంటే ఐడీలు వేసేదానికి మీటింగ్లకు వచ్చేటప్పుడు అప్పుడు ఫాలోఅప్ చేస్తే నమ్మకం రాదు. తను కొనలేకపోతే కొనేదానికి క్లారిటీ ఇవ్వాలి. బిజినెస్ బిల్డ్ చేసే ప్రాసెస్ లో, టీం వర్క్ చేసే ప్రాసెస్ లో టీం బిల్డ్ అవ్వలేకపోతే అక్కడ మనం నిలబడి టీం ఇలా బిల్డ్ చేయాలని చూపించి ఎంకరేజ్ చేసి నిలబెడితే ఆ రోజు నమ్మకం కలుగుతుంది. ప్రతి స్టెప్ లో కూడా మనం చేసే ఫాలోఅప్ మనం నమ్మకాన్ని పెంచుతుంది. కాబట్టి మనం నమ్మకం పెంచుకోవడం కోసం మనం ఫాలోఅప్ చేయాలి. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఫాలోఅప్ చేయాలి. అలాగే మొదటిసారి అవునని చెప్పరు ఎవరు కూడా. ఐడి వేయగానే లేదంటే వెళ్ళి మాట్లాడగానే, హోమ్ మీటింగ్ చెప్పగానే, ఇన్కమ్ ప్లాన్ చెప్పగానే ఎస్ అని చెప్పి ఎవరు కాలర్ ఎగరేసి సంకల రారు ఎవరు. అక్కడ ఒక సక్సెస్ అవుతున్నారు, ఒక ప్రాస్పెక్ట్ లో వస్తున్నారంటే శత విధాల అక్కడ రావట్లేదు. కొనే విషయంలో ఈరోజు జూమ్ మీటింగ్ కూడా చాలా మంది రాలేకపోతున్నారు. కారణం ఏంటి? చెప్తున్నారు రావట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి తెలిసి అర్థమై కూడా ప్లాన్ చేసుకోలేకపోతున్నారంటే కారణం ఏంటి? ఆగిపోయిన వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ నడిపిస్తున్నారు అంటే కారణం ఏంటి చూడండి. రాలేకపోవడానికి కారణం ఏంటి? ఆగిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతారు అంటే కారణం ఏంటి? బాగోపోయినండి. ఏదో అప్పుడు అడవుల్లో మర్చిపోయో, నాలెడ్జీ లేకనో, బ్యాలెన్స్ చేసుకోలేకనో, మనం యాక్టివ్ గా లేకనో మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు 1కి 2 సార్లు 10 సార్లు అర్థమయ్యేదానికి మనం ఇదే పని కదా, ఇంకేం చేస్తాము? డ్యూటీ అయిపోయినాక టీవీలు, యూట్యూబ్లు పక్కన వాళ్ళతో ఆ కబుర్లు, ఈ కబుర్లు లేకుంటే వాటికి టైం స్పెండ్ చేసే బదులు మనకి వేస్ట్ గా పోయే 1 అవర్ ని 2 అవర్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ దీంట్లో పెట్టుకుంటే మనల్ని మనం డెవలప్ చేసుకుంటాం, మన టీం డెవలప్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేయాలి, ఎలా చేసుకోవాలి, మనం ఇప్పుడు ఎందుకు చేయాలనేది తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఫాలో అప్ లో రకాలు అంటే ఫాలోఅప్ లో కూడా రకాలు ఉంటాయా అని అంటారు. ఫాలోఅప్ అంటే డైరెక్ట్ గా వెళ్ళి పర్సన్ టు పర్సన్ తో మాట్లాడితేనే కాదండి. ఫోన్ కాల్ ద్వారా కూడా ఆ ప్రొడక్ట్ వాడే విషయంలో కానీ, ఇట్లా ఒక మీటింగ్ జరిగింది, మీటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా మీటింగ్ పెట్టి వచ్చాము, ప్రైమరీ ఫాలోఅప్, సెకండరీ ఫాలోఅప్ అంటది.
అక్కడ మనం ఆ విధానంలో కూడా ఫాలో చేసే విధానం ఉంటుంది. అది ఫోన్ కాల్ ద్వారా అయినా చేయొచ్చు, దగ్గరికెళ్ళి మాట్లాడైనా చేయొచ్చు. అలాగే వాట్సాప్‌లు, ఎస్ఎంఎస్‌ల ద్వారా హాయ్ అన్న, హాయ్ అమ్మ బాగున్నావా? వాడుతున్నారా? ఒకవేళ ఫోన్‌లు రెస్పాండ్ అవ్వకపోతే పదే పదే ఫోన్‌లు చేస్తూ ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఒకవేళ డ్యూటీలో ఉండి వాళ్ళు రిప్లై ఇవ్వరేమో, లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్ ఉండి రిప్లై ఇయ్యరేమో. కానీ ఒక చిన్న మెసేజ్ పెట్టి ద్వారా వాట్సాప్‌లో ఒక వీడియో పంపించడం ద్వారా, ఒక ఎస్ఎంఎస్ పెట్టడం ద్వారా గూడా వాళ్ళు బయట పడరు కానీ అన్నీ గమనిస్తారు. మనం వాట్సాప్‌లో పెట్టేయన్నీ చూడరనుకుంటాము. కానీ చూస్తారు. ప్రతిదీ చూస్తారు. ప్రతిదీ వింటారు. చాలా మందిని నేనలా గమనించాను. కానీ అది పర్సనల్‌గా వాళ్ళు చూస్తున్నారా లేదని డిస్కషన్ చేస్తే అక్కడ మనకి క్లారిటీ వస్తుంది. నేను వాట్సాప్ పెట్టాను. ఈరోజు జూమ్ మీటింగ్‌కి ఫాలో అప్ చేయడానికి గూడా చాలా మంది ఏం చేస్తారంటే వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టడం గ్రూప్‌లో. లేదంటే లింక్ షేర్ చేసి జాయిన్ అనని మెసేజ్ టైప్ చేయడం. ఇది చేస్తే అది చేసినట్టే ఉంటది. కానీ పర్సన్ టు పర్సన్ కాల్ చేసి వాట్సాప్ ద్వారా లింక్ పంపించి వాయిస్ మెసేజ్ పెట్టి పర్సనల్‌గా కాల్ చేసి ఇన్విటేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు జూమ్‌కి ఇస్తారు. అందరికి ఒకేసారి మీరలా పెట్టకపోయినా ఒక వ్యక్తిని యాక్టివేట్ చేసుకుంటే ఇంకొక వ్యక్తి మీద ఫోకస్ పెడుతూ ఉంటే ఖచ్చితంగా వస్తారండి. మనం ఈరోజు టీమ్‌లో 50 మంది ఉంటే 50 మంది వాళ్ళకి చేయాలి, వీళ్ళకి చేయాలని మాకు హడావిడి క్లమ్జీ అయిపోయి మనం ఫాలో అప్ చేయడం కాదు. స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ ఏ లెగ్‌లో ఎవరి తరపున ఫాలో అప్ చేయాలి, ఎవరు ఎవరిని ఫాలో అప్ చేసుకోవాలనేది మనం ప్లానింగ్ తీసుకుంటూ, క్లారిటీ తీసుకుంటూ, ఈ విధంగా వీడియోలు, మెసేజ్‌లు పర్సనల్‌గా మాట్లాడుకుంటూ ఈరోజు టీమ్‌లో గూడా నిజంగా అంటే ఈ రోజుకి వైఎస్ఆర్ సార్ నాకు ఏదన్నా ఇన్స్పిరేషన్‌గా లేడీ పరంగా ఏదన్నా యూట్యూబ్‌లో వీడియోస్ వచ్చినాయంటే నాకు పంపిస్తారు. ఎందుకంటే ఆ ఈక్వాలిటీస్, ఆ క్వాలిటీస్ నాలో ఉండాలి. నేను గూడా వింటే నేర్చుకుంటానని ఒక తపన. కాబట్టి నాకు ఫాలో అప్ చేస్తారు. పంపిస్తారు. ఓకే సార్ నేను విన్నాను, వింటాను అని నేను రిప్లై ఇస్తాను. సో, అలాగా మనం ఒక వాట్సాప్ ద్వారా గూడా వీడియోలు, కొటేషన్స్, మెసేజెస్ కనిపించే గురువు అప్‌లైనర్ అయితే కనిపించని గురువు యూట్యూబ్, వాట్సాప్‌లేనండి. చాలా మనల్ని నాలెడ్జ్ పెంచేస్తాయి. చాలా. చాలా మంది స్క్రోల్ చేస్తుంటారు. స్కిప్ చేస్తుంటారు. టక టక టక. ఒక 10 కొటేషన్సో లేకుంటే ఒక 10 ఫోటోలు, వీడియోస్ వచ్చినాయనుకోండి 2, 3 గ్రూపుల్లో. అన్నీ ఇలా ఇలా అనేస్తారు. ఓపెన్ చేస్తే చూసినట్టు గాదు. చూసి దాన్ని అనుసరిస్తే చూసినట్టు. కానీ ఇక్కడ మనకి ఆ వాట్సాప్ కూడా మనకి ఫాలో అప్‌కి ఉపయోగపడుతుంది. నేరుగా కలవడం. మనం తిరిగి వివరించడానికి ఒక ప్రొడక్ట్ వాడితే మళ్ళీ యాక్టివ్ అవ్వలేదు అంటే ఫోన్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా టైం తీసుకొని ఎదురుకెళ్ళి కూర్చోండి. ఖచ్చితంగా వస్తారండి. వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ గనక మనం చూపించినట్లయితే, క్లారిటీ ఇచ్చినట్లయితే, కొనేందుకు రేట్లు ఎక్కువని ఫీల్ అవుతున్నారా? అక్కడ కూర్చొని కాస్ట్ పరంగా చూయించండి. మాట్లాడలేకపోతున్నామని ఫీల్ అవుతున్నారా? మాట్లాడాల్సిన అవసరం ఎంతుంది? ఎందుకు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనేది క్లారిటీ ఇవ్వచ్చు. ఇలాగ మనకి ఫోన్‌లో రిప్లై ఇస్తే ఫోన్‌లో వాట్సాప్ అవసరమైతే వాట్సాప్. అవసరట్లయితే మనకి చాలా మంది ట్రైనర్స్‌గా మారాలి అంటే మనకి పీడీఎఫ్‌లు అవి కావాలి. ప్రెజెంటేషన్స్ మనకి బ్రోచర్స్ గాని, పీడీఎఫ్‌లు గాని, మెయిల్స్ ఫార్వర్డ్ చేయడం గాని ఇవన్నీ కూడా మనకి మెయిల్ ద్వారా కూడా సెండ్ చేసుకోవచ్చనమాట. టీమ్ మెంబర్స్‌కి పంపించుకొని వాళ్ళ ట్రైనర్స్‌గా మార్చుకోవడానికి. ఇప్పుడు 2:30 జూమ్ మీటింగ్‌లో నేను టీమ్ మెంబర్స్ రావాలి. వాళ్ళకి మాట్లాడాలి. వాళ్ళకి ట్రైనింగ్ చేయాలంటే వాళ్ళకి సంబంధించిన వోచర్స్ ఏంటి? పీడీఎఫ్ ఏంటి? ఏ క్లాస్ చెప్తున్నారు? ఎవరెవరు ఏం చెప్తున్నారు? ఇవన్నీ కూడా మనం ఫాలో అప్ చేస్తూ ఉండాలనమాట. ఇక్కడ మనకి టెక్నాలజీ గూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనకి హార్డ్ వర్క్‌లో స్మార్ట్ వర్క్ కనపడిద్ది. టెక్నాలజీ ఉపయోగించుకున్నట్లయితే హార్డ్ వర్క్ అనేది చెప్తాం గదా! హార్డ్ వర్క్ చేయాలి. కానీ హార్డ్ వర్క్‌లో గూడా మనం చేస్తున్న వర్క్ స్మార్ట్‌గా కనపడాలి. చేయాల్సిన వర్క్ గూడా అది హార్డ్ వర్క్‌గా కనపడదనమాట. అది మనం ఎప్పుడైతే ఇష్టపూరితంగా ఈ విధంగా టెక్నాలజీ ఉపయోగించుకుంటామో మనకి కళ్ళతో చూపిచ్చి మనకి చూడకుండా చూపిచ్చి చెప్పేదానికి చాలా ఉంటది డిఫరెన్స్. సో, అక్కడ మనకి హార్డ్ వర్క్ అయిద్ది. నువ్వు ఒకసారి ఇలా ప్రెజెంటేషన్ చేస్తూ చూపిస్తే కళ్ళారా చూస్తూ చెవులారా వింటారు కాబట్టి మైండ్‌లో ఫిక్స్ అయిపోయిద్ది కొంత. అదే నోటి మాటలతో చెప్తే గ్రాస్పింగ్ చేయలేరనమాట. ఇమాజిన్ చేసుకోలేరు. కాబట్టి ఇక్కడ మనకి టెక్నాలజీ గూడా చాలా చాలా ఇంపార్టెంటు. అక్కడ మనకి ఫాలో అప్‌లో ఉపయోగపడుతుందండి. తర్వాత షెడ్యూల్. అంటే మనం ఏ రోజు ఏ పని చేయాలి? ఎలా చేయాలి? మనకి అలాగే ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఆ ఫాలో అప్ అనేది ఎలా ఉండాలి? బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ అప్లైనర్ అలా ఫాలో అప్ చేసారో లేదో, అది మీరు మీ డౌన్‌లైన్స్‌ని అలా ఫాలో అప్ చేస్తున్నారో లేదో చూడండి. ఫస్ట్ రోజు ప్రెజెంటేషన్ ఇస్తాం గదా! ఇచ్చిన తర్వాత
ఇచ్చేదానికి మనం కాల్ చేస్తాము, వెళ్తాము, ప్రెజెంటేషన్ ఇస్తాము. తర్వాత ప్రొడక్ట్ తీసుకున్నారు, వాడుతున్నారు, లేదంటే ప్రొడక్ట్ తీసుకోలేదనుకోండి, ఇచ్చాను కదా ఎలా ఉంది ఏంటి, నేను ఆ రోజు వెళ్ళొచ్చాను వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదని ముఖం ముడుచుకొని కోపంతో ద్వేషంతో పక్కన కూర్చోవడం కాదు. ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాండ్ ఎందుకు రాలేకపోయింది, ఏంటి ఆ ప్రాబ్లం అనేది మనం కాల్ చేసి కనుక్కోగలిగినట్లయితే మనకు అక్కడ ఫాలో అప్ చేసే విషయంలో మనకి ఈజీ అవుతుంది. వాళ్ళు ఓపెన్ గా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 మందిలో మాట్లాడడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ నెంబర్ తీసుకొని తర్వాత మాట్లాడితే వాళ్ళ రెస్పాండింగ్ అనేది వేరే ఉంటుంది. తర్వాత 3వ రోజు ప్రొడక్ట్ ఎలా ఉంది అని అడగండి. ఒక ప్రొడక్ట్ తీసుకొని వాడుతూ ఉంటారు కదా, ఏంటి మేడం స్మెల్ పరంగా, యూసేజ్ పరంగా బాగుందా, అది వాడుతున్నారా లేదా అని మనం ఫాలోఅప్ చేస్తాం కదా. అలా 3వ రోజు వచ్చేసరికి ప్రొడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా మంది వాడుతున్నారు కదా అని వదిలేస్తారు, కానీ కొంతమంది ఓపెనే చేయరు. నేనైతే నెల ఓపెన్ చేయలే, నాకు రావడమే నెలన్నరకు వచ్చింది నా చేతికి ఆర్డర్ పెట్టిన తర్వాత. నేను నెల రోజులు ఓపెన్ చేయలే, ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి కదా, అవి అయిపోయాక ఇవి ఓపెన్ చేద్దాం, అవి అయిపోయినాక ఇవి ఓపెన్ చేద్దామని. అలాగా అసలు వాడుతున్నారా లేదా, ఎలా ఉన్నాయి ఏంటి అని మనం చెక్ చేయాలి. ఒక వంట నూనె అయితే ఆయిల్ స్మెల్ పరంగా, టేస్ట్ పరంగా, క్వాంటిటీ పడుతుందా లేదా, ఎంత పడుతుంది ఏంటి అనేది మనం అక్కడ గమనించుకోవచ్చు. అలా ఫాలో అప్ చేస్తే వాళ్ళు వాడుతున్నారు లేదనేది అర్థమైంది. తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఫస్ట్ డే 2 డేస్ లో అర్థం కాకపోవచ్చు, కానీ ఒక 1 వీక్ లో కాస్ట్ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఓకేనా, ప్రొడక్ట్ క్వాలిటీ పరంగా కావచ్చు, ఖచ్చితంగా ఈ 4 విషయాల్లో ఏదో ఒక సింప్టమ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. మనం అబ్జర్వ్ చేయడానికి క్లారిటీ ఇచ్చి వాడించాలి. ఊరికే ఇగో ఆయిల్ పేస్ట్ ఇదిగో తీసుకొని వాడండి అనని కాదు. మనం ఇచ్చే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి డెమో ఇచ్చి క్లారిటీ ఇస్తే 7వ రోజు మనం ఫోన్ చేస్తే ఆ చెప్పిన విధంగా వాళ్ళు అబ్జర్వ్ చేశారా లేదా, రిజల్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది కనపడాలి. వెస్టేజ్ ప్రొడక్ట్స్ నాకు ఒక్కదానికి వస్తే కాదు సక్సెస్, నేను ఎంత మందికి ఇస్తే అంతమందికి ఆ రిజల్ట్ రావాలి, అందులో ఉంది ఆ సక్సెస్. కాబట్టి మనకి ఇక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటనేది, రిజల్ట్ అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, దానికి మనం ఫాలోఅప్ చేయాలి. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఓకే కంటిన్యూ చేశారు కదా, ఈ ప్రొడక్ట్ మళ్ళీ కొనాలనిపిస్తుందా లేదా, బాగుందా లేదా, కొనుక్కునే విషయానికి వాళ్ళు ఎలాంటి ఒపీనియన్ చూపిస్తున్నారు, షాప్ దూరం అనా, లేకుంటే కొనుక్కుంటే బాగుంటది, మంచి ప్రొడక్ట్స్ మళ్ళీ మళ్ళీ కొనుక్కుందామని ఆలోచిస్తున్నారు. ఈ 15 రోజుల్లో మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ ఇచ్చి ప్రొడక్ట్ పరంగా మనం మాట్లాడుతూ చేస్తూ నెక్స్ట్ మంత్ కి మళ్ళీ వాళ్ళు కొనుక్కోగలిగేవి ఇంకా అడిషనల్ గా ఏమన్నా అవసరమైనవి సమాచారం ఇచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్, వాళ్ళు మళ్ళీ కూడా ఆ ఉన్నాయి మిగిలిపోయినా కానీ మిగతా వేరే ప్రొడక్ట్స్ వాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకేసారి 3,000 10,000 పెట్టి కొనరుగా ఎవరు, ఎవరైనా ఒక 1000కో 2,000కో 1,500కో కొంటారు. ఒక రైతు అయితే 3,000 5,000 కొంటాడు కదా. మనకి ఆ ప్రొడక్ట్ మిగిలిపోయి ఉందా, కంటిన్యూషన్ మళ్ళీ వాడే ఒపీనియన్ ఉందా లేదా అనేది మనం చేస్తే ఆ 30వ రోజుకి ఒక మంచి రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా మనం ఒక ప్రొడక్ట్ వ్యవసాయానికి సంబంధించి అయినా గోల్డ్ షాప్ వాళ్ళైనా కానీ కోట్ల పెట్టి కొని మనం వస్తువు వాడుతుంటే దానికి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, రారు. కానీ ఈ రోజు వెస్టేజ్ లో సింగిల్ పేస్ట్ కొన్నా కానీ పేస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకునే ఒక అప్లైనర్ ఉంటారు. అందువల్ల ఆ 30 డేస్ ప్రాసెస్ లో ఈ కమ్యూనికేషన్ బిల్డ్ అవటం వల్ల, ఈ కమ్యూనికేషన్ చేయడం వల్ల మంచి రిలేషన్షిప్, ఒక సానుకూల వాతావరణం, మన మాట రిసీవ్నెస్ మనల్ని ఒక ఒపీనియన్ కి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుందండి. ఒక అవినాభావ సంబంధం, ఒక ప్రొడక్ట్ పరంగా కానీ మనం చెప్పే విధానం కానీ మనం మాట్లాడే విధానాన్ని బట్టి అది ఒక ఇసిగింపు లాగా ఉండకూడదు, ఒక నసలాగా ఉండకూడదు. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనం పెంచుకోవాలి. కన్వీనియన్స్ చేస్తున్నాము అంటే వాళ్ళని ఏదో మౌలు చేసి మోసం చేస్తున్నామని కాదు, వాస్తవాన్ని చూపిస్తున్నామని. చాలా మంది నేను కన్వీనియన్స్ చేస్తా ఆగు, చదువు చెప్తా ఆగు అంటారు కదా, ఆడ మాటలు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం కాదు. మనం కన్వీనియన్స్ చేస్తున్నామంటే ఒక క్లారిటీ వస్తుందని అర్థం. అలా ఎప్పుడైతే మనం ఒక కమ్యూనికేట్ చేస్తూ క్లారిటీ ఇస్తూ వస్తామో మనకు ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుందండి. ఇలాగా మనం ఫాలో అప్ చేసే ప్రాసెస్ లో ఈ షెడ్యూల్ అనేది ఫాలో అయినట్లయితే ఒక వ్యక్తికి ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఫాలో అప్ చేయాలి అనేది కనుక ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఒక కస్టమర్ కైనా ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ కైనా సేమ్ ఇవేనండి. మనం ఇలా ఫాలో అప్ చేస్తే వీళ్ళల్లో ఆ ఆలోచన మారుతుంది, ఇంప్లిమెంటేషన్ పెరుగుతుంది. అంటే ఇక్కడ బాగా గమనించండి,
ఇది చేస్తున్నాము అంటే మనలో ఒక ఆలోచన, మన యాక్టివిటీ ఉంటుంది. ఈరోజు ఎవరైతే దానిని పట్టించుకోకుండా డ్యూటీలని, ఇంట్లో పనులని బిజీ అయిపోయి వెస్టేజ్‌కి ప్రయారిటీ ఇవ్వకుండా, వెస్టేజ్‌కి సమయం ఇవ్వకుండా చేస్తారో వాళ్ళలో ఇది ఉండదు. ఎవరైతే ప్రయారిటీ ఇస్తూ వెస్టేజ్‌కి సమయం కేటాయిస్తారో ఖచ్చితంగా ఈ మూవ్‌మెంట్ అనేది అందరి దగ్గర తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు ఏమన్నా మిస్ అయితే ఇక నుంచి తీసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుందాము. తర్వాత ఫాలోఅప్ చేయడంలో మనం పాటించేయాల్సిన విషయాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది చెప్పాను గదా! మనం ఫాలోఅప్ చేస్తే మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తారా అని ఎక్సైట్‌మెంట్‌తో, ఆతృతతో మన కళ్ళు చూడాలే తప్ప భయపడకూడదు. కాల్ లిఫ్ట్ చేయకుండా హోల్డ్‌లో పెట్టడము, బ్లాక్‌లో పెట్టడము, ఓకేనా? ఇలా చేయకూడదు. మనం కనపడితే దాక్కొని ఎళ్ళకూడదు. ఇది మరి అలా ఆలోచిస్తున్నావే చూడండి. ఫాలోఅప్ అంటే భయపడకూడదు. పద్ధతిని మనం పద్ధతిగా మనం ఫాలోఅప్ చేయాలి. ఎలా అంటే ఒక స్నేహంగా, అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌గా, ఒక నైబర్ ఫ్రెండ్‌గా మనం ప్లాన్ ఎలా చేస్తాము? మన ఇంట్లో పిల్లలతో, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతాం? అట్లా ఒక సానుకూల వాతావరణంతో, ఒక మంచి రిలేషన్‌షిప్, మంచి ఆలోచనలతో, దురభిప్రాయాలతో, దుష్ట ఆలోచనలతో మనం ఫాలోఅప్ చేయడం కాదు. ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ తోటి మనం ఫాలోఅప్ చేసినట్లయితే ఇక్కడ మంచిగా ఒక రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ మనకి వారిని అర్థం చేసుకోవాలి. వాళ్ళ అవసరాలను వినాలి ఫస్టు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటేనే మనకేంటనేది అర్థమవుతుంది. మనకి ఏంటనేది అర్థమవుతుందనమాట. ఇక్కడ మనకి వాళ్ళు ఒకటి చెప్తుంటే, మనం ఒకటి చెప్తుంటే అది రాదు. ఇక్కడ మనం వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళ సమస్య ఏంటనేది విని, దానికి మనం సొల్యూషన్ చూపిస్తే, అది నిజమేనని వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే, ఖచ్చితంగా అక్కడ సక్సెస్ తీసుకుంటారండి. మనం ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. ఈవెన్ ఇప్పుడు కాల్ చేసి జూమ్ మీటింగ్‌కొచ్చి రమ్మని ఫోను చేసి, రాకపోయినా నేను ఫోను చేసినా రాలేదని కోపం, ద్వేషం పెంచుకోకూడదు. ఏమైంది? ఎందుకు రాలేకపోయావు? అనని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ నుంచి ఆహ్, వ ఎందుకు మిస్ అయింది అనేది పాయింట్ తీసుకుంటే, దాన్ని మనం కరెక్ట్‌గా ఇవ్వగలుగుతాం. ఎప్పుడు సహాయం లక్ష్యంగా ఉండాలి కానీ, అమ్మకంగా ఉండకూడదు. 99% ఈ రోజు ఇప్పటి వరకు చాలా మంది వరకు వాళ్ళ బిజినెస్ వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం ఉపయోగించుకుంటున్నారు చాలా వరకు. కానీ వాళ్ళ బిజినెస్ ఇప్పుడు మనం ఏదైతే పరిచయం చేస్తున్నామో, మన కింద వాళ్ళకి ఉపయోగపడిద్ది అనే విధంగా మనం ఫాలోఅప్ చేయాలి. దాంట్లో ఉంటది స్వార్థం. ఎప్పుడు అంటే వాళ్ళు సక్సెస్ అయితే మనం గూడా సక్సెస్ అవుతాం కదా! అనే స్వార్థం అక్కడ ఉంటది కానీ, వాళ్ళు కొనుక్కుంటే మనకి పాయింట్‌లొస్తాయి, లాభం వస్తదనే ఆ ఆలోచనతో మనం బిల్డ్ చేయకూడదు. ఈరోజు చాలా మంది పాయింట్ల పరంగా గావచ్చు, బిజినెస్ పరంగా గావచ్చు, అలాగే మీటింగ్స్‌కి అటెండ్ అయ్యేదానికి నా టీమ్‌ని అంతమందిని పెంచుకోవాలి, ఇంతమందిని పెంచుకోవాలని ఓవర్ కాన్ఫిడెంట్‌తో అతి కష్టం మీద ప్రయత్నం చేసి, ప్రెజర్ చేసి తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఎప్పుడు ఏ పని చేసినా గాని, మన డౌన్ లైన్స్‌కి ఉపయోగపడుతూ అది మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇది ఎక్కడా లేదు. బయట ఎక్కడ మనం ఏ పని చేసినా ఫస్ట్ మనకే వర్తిచ్చిద్ది. పక్కనోళ్ళకి ఎవరికి వర్తించదు. వర్తించినా ఆ పని చెయ్యం మనం. కానీ వెస్టేజ్‌లో మనం పని చేస్తే వాళ్ళకి ఉపయోగపడిన తర్వాతే మనకది ఉపయోగపడుతుంది. అలాంటి సక్సెస్ ఇందులో ఉంది. కాబట్టి ఎప్పుడూ గూడా వాళ్ళు కొనుక్కునే విధానానికి గావచ్చు, మీటింగ్ పర్పస్ గావచ్చు, ఏదైనా కానీ అది వాళ్ళని డెవలప్ చేస్తూ వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉంటే అక్కడ మనకి యూజ్ అవుతదండి. వాళ్ళకి ఉపయోగపడకుండా మనకు ఉపయోగపడితే అది వేస్ట్ అవుతుంది. ఈ రోజుకి ఉపయోగపడొచ్చేమో గాని, శాశ్వతం కాదది. కాబట్టి ఇక్కడ మనకి విజయవంతమైన అనుభవాల గురించి చెప్పండి. ఎక్కడైనా డల్ అయ్యారు ప్రొడక్ట్ పరంగా, బిజినెస్ పరంగా మాట్లాడుతుంటే, నెట్‌వర్క్ బిల్డ్ చేసే ప్రాసెస్‌లో ఒక ఒక బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వలేకపోవడం, ఒక సిల్వర్‌గా సైడ్ వాల్యూ నింపుకోలేకపోవడం, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, లేకుంటే కొత్తగా అప్పుడే స్టార్ట్ అయ్యి ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడానికి కష్టమైతున్నప్పుడు, తను చేసే పనిని బట్టి, ప్రయత్నాన్ని బట్టి, ఇన్‌ఫ్లుయెన్స్‌ని బట్టి ఎలా బిల్డ్ అవుతుంది, ఏంటనేది ఆ విధానం నుంచి ఆవిడకి సంబంధించిన వ్యక్తులు, ఆ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ ఎలా డెవలప్ అయ్యారో, వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మనం అక్కడ వాళ్ళ వీడియోస్‌ని, వాళ్ళ టెస్టిమోనీలు మనం అక్కడ చూపిస్తే, అక్కడ వాళ్ళకొక ఆత్మస్థైర్యం, ఒక బలం పెరుగుతుంది. ఒక నమ్మకం పెరుగుతుంది. ఓకే. ఇక్కడ మనకి వాళ్ళు ఒక డిసప్పాయింట్ వేలోకెళ్ళినప్పుడు, చేయలేమోనని అధైర్యంలో ఉన్నప్పుడు, మనం ఒక మోటివేషనల్‌గా వాళ్ళలో ఉన్న ఆలోచనని క్లారిటీ ఇస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. దాని తర్వాత మనం ఫాలో అప్ చేయాల్సింది మర్చిపోకూడదు.
ఇవి మనం ఫాలోఅప్ చేస్తున్నామా లేదా? ఫాలోఅప్ చేసే విషయంలో కూడా మనం అసలు మర్చిపోకూడదు. ఈ పద్ధతులు మనం పాటిస్తున్నామా? బాగా గుర్తుపెట్టుకోండి. మంత్ ఎండింగ్‌లో పాయింట్లు తగ్గితే డౌన్ లైన్ ఎవరు కొంటారా అని ఫాలోఅప్ చేయడం. అవునా? ఒకవేళ 8% అవుతున్నాడు అంటే ఆ వ్యక్తి మిస్ అవుతున్నాడు అంటే ఆ వ్యక్తిని అప్పుడు ఫాలోఅప్ చేయడం. అది కాదు. ఇంకొకటి పాయింట్లు కన్సిస్టెన్సీ ఆఫర్ లోపు కొనుక్కుంటున్నాడా లేదని ఫాలోఅప్ చేయడం. అది కాదండి. ఫాలోఅప్ అనేది ప్రతి విషయంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతిరోజు మనం అది గమనిస్తూ చేస్తూనే ఉండాలి. నిత్యం ప్రాసెస్ అన్నమాట అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఉంటది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఫాలోఅప్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదొక కలయిక. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫాలోఅప్ చేస్తాం. అమ్మో! ఫాలోఅప్‌లో ఎంతుందా? ఫాలోఅప్ అంటే ఫోను చేసాము అయిపోయింది. ఇదే అనుకుంటున్నాం గదా! కాదు. అయితే ఫాలోఅప్ చేసే దాంట్లో మనం కొన్ని మిస్టేక్స్ కూడా చెప్తుంటాం. ఒకసారి చెప్పాక వదిలేయటం. అవునా? ఒకసారి మీటింగ్ పెట్టొచ్చాక అయిపోయింది గదా! ఈరోజు నేనే ఉన్నాను. మీటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్‌కెళ్ళేదాకా నేనేం మాట్లాడకపోతే దాంట్లో రిజల్ట్ రాదు. పెట్టాము ఆ రోజుకి, ఆ సమయాన అదొక్కటి ఆ రోజుకి సాటిస్ఫై అవుతాము. కావాల్సిందేంటి? అక్కడ పెట్టొచ్చాము అంటే దానికి సంబంధించిన రిలేషన్‌షిప్ ఫాలోఅప్ అనేది బిల్డ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైమ్ దాని పని విధానము పదింతలు పెరుగుతుంది. సో, అక్కడ మనకి తప్పులు మనం ఏ విధంగా ఫాలోఅప్ చేసే విషయంలో అవాయిడ్ చేస్తున్నాం, అవాయిడ్ చేయాలి అంటే ఒకసారి చెప్పి వదిలేయకూడదు. ఏ విషయంలో అయినా. చాలా సార్లు కాల్ చేసి చిరాకు పెట్టడం. సార్ మీరు రేపు మీటింగ్‌కి కంపెనీకి రావాల్సిందే. వత్తన్నారా? 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 వస్తన్నారా అని ఇంగ 10 సార్లు మెసేజ్ పెట్టి ఫోన్ కాల్ చేసి రాడేమోనని భయం మనకి. వస్తడో రాదో అనే డౌటు. నిజంగా వత్తడా? రానన్నాడు గదా! అప్పుడు. ఇప్పుడు నిజంగా ఈసారి వత్తడా? అని ఎన్నో టెన్షన్స్ కొనుక్కోవడానికైనా ఇలా మనం కాల్ చేసి పదే పదే మన ఆరాటం మనది. వస్తే బాగుండు, వస్తే బాగుండని. కానీ వాళ్ళేమనుకుంటారు? అమ్మో! ఇన్ని సార్లు కాల్ చేస్తున్నారు. ఇప్పుడే ఎన్ని సార్లు బిజీగా ఉంటే ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు. మనం ఈ బిజినెస్‌లోకెళ్తే మనం ఇంకా సెట్ గాదు. నాకున్న టైమే ఇది. నేను దీని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. ఇంక దాని మీద ఏం పెడతా అని చెప్పి చాలా మంది నెగెటివ్‌లోకి గూడా ఎళ్తుంటారు. కాబట్టి అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి, మనం ఇంపార్టెంట్ మ్యాటర్‌ని బట్టి కూడా మనం ఫాలోఅప్ చేసే విధానం ఉంటుంది. కాల్స్ అయినా, మెసేజెస్ ఏదైనా. ఓకే. నీకు పక్కనే ఉన్నాడు గదా! అని చెప్పి రోజు డౌన్‌లైన్ దగ్గర పోయి కూర్చొని, లేదంటే అప్‌లైన్ దగ్గర పోయి కూర్చొని, వస్తే భయపడేటట్టు ఉండకూడదు. వస్తే స్వీకరించుకొని హార్ట్‌ఫుల్‌గా టైమ్ ఇచ్చేసి రండి అని ఎంకరేజ్ చేసి, క్లారిటీ ఇచ్చి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అప్‌లైనర్‌కైనా, డౌన్‌లైన్‌కైనా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ప్రొడక్ట్ రిజల్ట్ లేని వారి దగ్గర టైమ్ వేస్ట్ చేయొద్దు. వాళ్ళు ప్రాపర్‌గా ఒక హెల్త్ పరంగానే చూడండి. అన్ని ఐటెమ్స్ వాడరు. ఓకేనా? నమ్మకం ఉండదు. తర్వాత దాన్ని మనం వాడుతున్నామా లేదా? ఇది ఖచ్చితంగా వాడాలి. ప్రాపర్‌గా వాడరు కూడా. ఒకసారి మర్చిపోతే ఒకసారి వాడడము. లేదంటే అంత కాస్ట్ ఎక్కువ, ఇంత కాస్ట్ అని చెప్పి సగం సగం వాడటము. ఎక్కడ తొందరగా అయిపోతాయనని చెప్పి సగం ఆపేయడము. ఇవి చాలా మంది చూస్తుంటాం గదా! అంటే ఇక్కడ ఒక ప్రొడక్ట్ రిజల్ట్ రాలేదు అంటే, దానికి మనం క్లారిటీ ఇచ్చి మళ్ళీ ఫాలోఅప్ జేసి వాడిస్తే రిజల్ట్ వచ్చిద్ది. కానీ వాళ్ళు చెప్పిందల్లా కరెక్ట్ అని జెప్పి నాకు రిజల్ట్ రాలేదంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అందాకెందుకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులోళ్ళే ఉన్నారు. చాలా మందికి రిజల్ట్ వస్తుంది. కొంతమందికి రావట్లేదు అంటే, వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ గాని, ఏజ్ బార్ గాని, ఎక్కువ రోజుల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉండుండొచ్చు. స్టార్టింగ్‌లో 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఉన్నోళ్ళకి ఏజ్ తక్కువ ఉన్నోళ్ళకి వచ్చినియంటే, ఇమ్మీడియేట్‌గా 20 డేస్‌కి, 1 మంత్‌కి క్లియర్ అవుతాయి. కానీ 70 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, 10 ఇయర్స్, 12 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఈళ్ళకి రిజల్ట్ రాలేదని చెప్పి, అయ్యో! రిజల్ట్ రాలేదని వాళ్ళ దగ్గరే వేస్ట్ చేసుకొని, నీకొస్తది అంటే అది చాలా నెగెటివ్‌లోకెళ్తదనమాట. కానీ క్లారిటీ ఇవ్వాలి. అలానే వాళ్ళ దగ్గరే ఉండి రిజల్ట్ రాని వాళ్ళ దగ్గర మనం టైమ్ వేస్ట్ చేసుకొని, మనం అదొక పెద్ద మిస్టేక్ చేస్తాము. ఈరోజు చాలా మంది వీళ్ళొస్తే బాగుండు అని చెప్పి వాళ్ళనే కనిపెట్టుకుంటారు. ఫస్ట్ నేనున్న అందులో. ఏందంటే మా నేను స్టార్టింగ్ పరిచయం చేసినప్పుడు ఒక ఆశా వర్కరు, ఆళ్ళ డౌన్‌లైనింగ్ వాళ్ళు వీళ్ళొస్తారు గదా! వీళ్ళు చేస్తే బావుంటది అనని ఎన్నో సార్లు ఎక్స్‌క్యూజ్ చేశాను, ఓపిక పట్టాను, ప్రయత్నం చేశాను. ఈ రోజుకి వాళ్ళే లేరు. నిజంగా అంటే నా టైం అంతా చాలా వేస్ట్ అయిపోయిందక్కడ. ఇంక నేను వేరే వాళ్ళ దగ్గర కొత్తగా ప్రయత్నం చెయ్యలా. కానీ ఇక్కడ మనకి ఆ ప్రొడక్ట్ రిజల్ట్ రాని వాళ్ళ దగ్గర, మనకంటూ ఒక ప్రయారిటీ ఇవ్వకుండా సమయం ఇవ్వని వ్యక్తుల దగ్గర మనం మన సమయాన్ని ఊరికే బూడిదలో పోసిన పన్నీర్ అయితదనమాట. ఇలా మనం చేస్తున్నామా లేదో ఒకసారి చెక్ చేయండి.
ఓకేనా, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇద్దాం. ఫస్ట్ 90% ఎఫెక్ట్ పెట్టి చూపిస్తాం, మాట్లాడతాం. వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి మనం కంటిన్యూషన్ చేస్తాం. మనం ఒక పక్క చెప్తుంటే వాళ్ళు ఒకవైపు వెళ్తున్నారు అంటే మనం 100% ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ చేసుకుంటూ వెళ్తాము, వస్తున్నారా లేదా వెనకాలగా అని గమనిస్తాం, ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ రెస్పాన్సిబిలిటీ ఇస్తాము అంతే. డౌన్ లైన్స్ కి మనం చెప్తున్నప్పుడు మన మాట వినట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు అంటే మనం చెప్పే విధంగా మనం మార్చుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అప్పటికీ కూడా ప్రయత్నం చేసిన తర్వాత కూడా రావట్లేదు అంటే ఆ వ్యక్తి వచ్చే టైం ఉంటది, ఒకవేళ వేస్ట్ పర్సన్ అయి ఉంటారు. సో ఇది చాలా టైం పట్టిద్ది అనమాట. కానీ త్వరగా మనం గమనించుకొని అక్కడ వేస్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనం అక్కడ సక్సెస్ అవుతాము. ఫాలోఅప్ చేసే విషయాల్లో మనం చేసే మిస్టేక్స్ ఇవి మనం చేస్తున్నామా లేదా, ఒకవేళ చేస్తే సరి చేసుకోండి, చేయకుండా ఉంటే ఇంకా హ్యాపీ. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఫాలోఅప్ చేయడం వల్ల మనకి లాభం. ఎప్పుడైతే ఒక కస్టమర్కి మన ప్రోడక్ట్లు ఫాలోఅప్ చేస్తూ వాడిస్తామో, ఈరోజు నాకు స్టార్టింగ్ లో ప్రోడక్ట్ అన్నోన్ పర్సన్ కి నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి ఇంతగా ఎక్స్ప్లెనేషన్ చేసి ఓపిక్ గా క్లారిటీ ఇస్తున్నారంటే ఈ ప్రోడక్ట్లు ఏమీ లేకపోతే రాదు అండి. సో అలాంటి విశ్వాసం వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్, నమ్మకం పెరుగుతుంది, మనకి రీఆర్డర్స్ పెరుగుతాయి. అలా మనం ఫాలోఅప్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి వాడుతున్నారు కదని మనం మళ్ళీ అందుబాటులో లేక మనం ఫాలోఅప్ చేయక వదిలేస్తే, ఈరోజు చాలా మంది, ఒక నాగూర్బి గారు 8 సంవత్సరాల క్రితమే హెయిర్ ఆయిల్ వాడారు. రీసెంట్ గా ఇంకా 2-3 కూడా నాకు కలిశారు. ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, మేము అప్పుడు వాడాము, మళ్ళీ వాడదామంటే తెలియలేదు, ఇప్పుడు మళ్ళీ మేము వాడతాము అని చెప్పి. సో అలా మనం ఒక కస్టమర్ గా మనం వాళ్ళకి వాడిచ్చే విషయంలో ఫాలోఅప్ చేసినట్లయితే కస్టమర్స్ ఒక ప్రోడక్ట్ వాడిన వ్యక్తి ఇంకా 4 వాడగలుగుతాడు. ఒకసారి కొన్న వ్యక్తి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. అలాగా మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటే మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తాయండి. ఒక బిజినెస్ లో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనకి రెగ్యులర్ గా వాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చెప్పే విధానాన్ని అనుకరిస్తూ మన మాటను రిసీవ్ చేసుకుంటూ వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. మనం ఒక డిస్ట్రిబ్యూటర్ కి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోటివేషన్ చేస్తే అక్కడ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రోడక్ట్ విషయంలో కావచ్చు, ఒక వోచర్స్ వచ్చే విషయంలో కావచ్చు. ఈరోజు చాలా మందికి ఫాస్ట్ అట్ 8% ఓచర్ మిస్ అయితే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతున్నారు. డైరెక్టర్ అయ్యి అకౌంట్ యాడ్ అవ్వక ఇన్కమ్ రాకపోతే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్తున్నారు. కన్సిస్టెన్సీ ఓచర్ నేను 4 నెలలు కొన్నాను, 5వ నెలలో రాలేదు అని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్ కి తన మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో కొనే విషయంలో, ఓచర్స్ వర్తించాల్సిన విషయంలో వాటన్నిటికీ మనం క్లారిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే అవి పొందినప్పుడు వాళ్ళు మంచిగా మోటివేషన్ అవుతారు. ఒక డిస్ట్రిబ్యూటర్ గా డైరెక్టర్ అయ్యి హాండరింగ్ తీసుకొని ఇన్కమ్ తీసుకున్నప్పుడు నిన్న ఒక దేవుళ్ళలాగా గుర్తిస్తారనమాట. అంత రెసివ్నెస్, అంత ఇన్స్పిరేషన్, అంత రెస్పెక్టింగ్ అనేది ఉంటదండి. మనం ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ కి మోటివేషన్ పెరుగుతుంది, మనం అలా ఫాలోఅప్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో. ఈరోజు చాలా మంది చూడండి, మనకి మా అప్లైనర్ కాల్ చేసి ఎక్కడో ఉన్న డౌన్ లైన్స్ కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు విజయరాజ్ సార్ నాకు కాల్ చేసి మాట్లాడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడో ఉన్న విజయరాజ్ సార్ 18 లక్షలు తీసుకున్న వ్యక్తి నాకు కాల్ చేశారంటే ఆ సార్ నన్ను గుర్తుపెట్టుకున్నారు అంటే నిజంగా నా అదృష్టం అని చెప్పి నేను ఫీల్ అవుతాను. అట్లా మనం ఒక మాట్లాడుతూ ఉంటే, మనం ఫాలోఅప్ చేస్తుంటే మన డౌన్ లైన్స్ కి, ఒక డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఎంకరేజ్ అవుతారు అనమాట. కాబట్టి మనం డిస్ట్రిబ్యూటర్స్ ఫాలోఅప్ చేస్తున్నప్పుడు చాలా బాగా మోటివేషన్ అవుతారు, ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, లాంగ్ టర్మ్ సక్సెస్ సాధ్యం అవుతుంది. అంటే ఇక్కడ ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి, రీజనరేషన్ ఇన్కమ్ తీసుకోవడానికి మనం చేసిన ఫాలోఅప్ వాళ్ళే ఈ రోజు స్ట్రాంగ్ లీడర్స్, ఇన్కమ్ ఎర్నర్స్, ట్రైనర్స్, లీడర్షిప్, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే ప్రాసెస్ తీసుకెళ్తుందండి. మరి ఈ విధంగా మనం ఫాలోఅప్ చేస్తున్నామా లేదా అనేది గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే లీడర్స్, మరి అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరికైనా ఈ పాయింట్ల విషయంలో ఏదైనా మిస్ అయినా, ఇప్పటి వరకు ఒకవేళ ఫాలోఅప్ చేయకపోయినా, నిజంగా అంటే ఇన్ని రోజులు ఫాలోఅప్ లో ఇంత ఉందా అని అనుకొని మనకు అర్థం కాకపోయినా, ఈ రోజు నుంచి మనం అందరం కూడా కలిసి ఫాలోఅప్ చేసుకొని మనకున్న టీం ని, చాలా మంది నాకు 5,000 మంది ఉన్నారు, 2,000 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అనుకుంటున్నారు కదా, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉన్నోళ్ళని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఫాలోఅప్ చేస్తే, కొత్త వ్యక్తికి అర్థం చేయించాలంటే మళ్ళీ 3 నెలలు 6 నెలలు పట్టింది. కానీ ఆల్రెడీ వాడి ఒక డైరెక్టర్ లెవెల్కి వచ్చో, డైరెక్టర్ అయ్యో ఆగిపోయిన వ్యక్తికి మళ్ళీ భరోసా ఇచ్చి ఫాలోఅప్ చేసి కూర్చోబెట్టండి, ఈ రోజు స్ట్రాంగ్ లీడర్ అవుతారు, మన సక్సెస్ తొందరగా వస్తుంది. కాబట్టి కొత్త వాళ్ళని బిల్డ్ చేసుకుంటూ, పాత వాళ్ళని కదిలించుకుంటూ మనం ప్రాసెస్, ఆ ఫాలోఅప్ అనేది ఇలా ఉన్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
కొంచెం ఓపిక లేదు, ఎనర్జీ లేకపోవడం వల్ల నీరసంగా చెప్పుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.